బైపోల్ నోటిఫికేషన్ విడుదలైంది. మొదటి రోజు 10 నామినేషన్లు దాఖలైనాయి. ఈ నెల 21వ తేదీన చివరి తేదీ అంట నామినేషన్ వేయడానికి. 24న విత్డ్రా చేస్తారు. అయితే నిన్న బీజేపీ ఒక మాట చెప్పింది, కాంగ్రెస్ ఎంఐఎం ఒక్కటే. అవును ఒక్కటే, మీరు కొత్తగా చెప్పేది ఏముంది? ఇలా కాంగ్రెస్ ఎంఐఎం ఒక్కటే, వాళ్ళు పోటీ పెడతలేరు కదా. ఎంఐఎం పోటీ చేస్తలేదు, ఎక్కడ ముస్లిం ఓట్లు చీలిపోతాయో అని చెప్పేసి ఎంఐఎం పోటీ చేస్తలేదు, కాంగ్రెస్ పార్టీతో కలిసే ఉన్నది. హస్తంతో పతంగి ఎగవేయాలని చూస్తున్నారు. జూబ్లీహిల్స్ లో బీజేపీనే అసలైన ప్రతిపక్షం. బీజేపీ చీఫ్ రామచంద్రరావు ఉందా సార్ అసలు బీజేపీ? మీకు నాకు తెలిసే 10,000 ఓట్లు 15,000 ఓట్లు వస్తాయి జూబ్లీహిల్స్ లా. ఇప్పటిదాకా ఆ అభ్యర్థిని కూడా మీరు కనీసము చెప్తలేరు. అవి కూడా మరి వస్తాయా రావా తెలియదు, కానీ జూబ్లీహిల్స్ ప్రధాన ప్రతిపక్షం అంట. మీరు ముందు వచ్చి మీ అభ్యర్థి ఎవరో ప్రకటించి ఆ అభ్యర్థికి ఓటు వేయాలన్నా వద్దా ఏందా అనేది డిసైడ్ చేస్తారు. బేసిక్గా మీరు నార్మల్గా పోటీ చేసినప్పుడు 20,000 ఓట్లు వస్తాయి. ఇప్పటిదాకా దిక్కు దివాన్ లేదు అసలు ఆడ. మీరు ఎన్నడో చేతులు ఎత్తేసిరు. మన అరవింద్ గారు చూడలే స్టేట్మెంటు. జూబ్లీహిల్స్ అభ్యర్థి ఎవరు బీజేపీకి వెళ్ళి అంటే నాకేం తెలుసు, నువ్వు కిషన్ రెడ్డిని అడగాలి ఆ విషయం అన్నాడు ఆయన. కిషన్ రెడ్డి నియోజకవర్గం అది, ఆయన అడగాలి నువ్వు అన్నాడు. మీ దాంట్లో బీజేపీలో ఇంకా అభ్యర్థి ఎవరు అనేది కన్ఫర్మ్ కాలేదు. ఆ అభ్యర్థి కన్ఫర్మ్ అవుతారంటే కనీసం మీరు మాట్లాడడానికని ఉంటుంది. ఇక్కడ కాంగ్రెస్ ఎంఐఎం ఒకటే అంటే కాంగ్రెస్ ఎంఐఎం ఒకటే కాదు, కాంగ్రెస్ ఎంఐఎం బీజేపీ ఇవన్నీ ఒకటే వారిలో ఉన్నాయి. కాకపోతే ఎవరికి తెలియకుండా ఒకరు దోస్తానం చేస్తూ ఉంటారు, మళ్ళీ చివరికి అందరు ఒకటే. కిషన్ రెడ్డి గారికి అసదుద్దీన్ ఓవైసీ గారికి దోస్తానం ఉందా లేదా, ఆయన అనుకుంటారు బయట మీడియాలో, కానీ లోపల మాత్రం నువ్వు నన్ను అనాలి నేను నిన్న అనాలి. ఎందుకంటే హిందువులందరినీ ఏకం చేయాలంటే ఎంఐఎం అధినేత అసదుద్దీన్ ఓవైసీ గట్టిగా మాట్లాడితేనే హిందువులందరూ ఏకమవుతారు, బీజేపీకి ఓటేస్తారు. ఈయన బీజేపీ పైన గట్టిగా మాట్లాడితేనే ముస్లింలందరూ ఏకమవుతారు, అసదుద్దీన్కి ఓటేస్తారు, ఓటు బయటకోకుండా. ఇద్దరు ఒకరికొకరు ఇచ్చిపుచ్చుకునేటువంటి ధోరణి అనమాట. ఆ రకంగా నడుస్తూ ఉంటుంది వ్యవహారం అంతా కూడా. ఈ చెప్తున్నా కదా, బీజేపీ కిషన్ రెడ్డి ఉన్నన్ని రోజులు అసదుద్దీన్ ఓవైసీకి తిరుగులేదు, అసదుద్దీన్ ఓవైసీ ఉన్నన్ని రోజులు కిషన్ రెడ్డికి తిరుగులేదు. ఈ రెండు బీజేపీ ఎంఐఎం, ఇది నువ్వు గెలువు ఇది నేను గెలుస్తా, నాకు నువ్వు సహకరించు నీకు నేను సహకరిస్తా, అయిపోయా ఓడిచిపోతుంది ముచ్చట.